హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫెక్9. ఈరోజు వచ్చేసి వీడియో థంబ్నెయిల్లో చెప్పినట్టు 30,000 లోపల ల్యాప్టాప్స్, బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమేమి ఉన్నాయి అని. బెస్ట్ ల్యాప్టాప్స్ అంటే అన్ని రకాలుగా, అంటే స్టూడెంట్స్కి కానీ లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ 30,000 లోపల ఏమైనా బెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. మంచి మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి. మంచి ప్రాసెసర్తో, అంటే మంచి ర్యామ్తో, అంటే మంచి కాన్ఫిగరేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 30,000 లోపల దొరికే మంచి ల్యాప్టాప్స్, బెస్ట్ ల్యాప్టాప్స్ చూద్దామండి. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసర్ ఆస్పైర్ ల్యాప్టాప్ అండి. ఏసర్ ఆస్పైర్ ఇది వచ్చేసి 12th జనరేషన్ i3 ల్యాప్టాప్ అండి. i3 అంటే మంచి ప్రాసెసర్ అండి. ఎవరికైనా మంచిగా యూజ్ అవుతుంది. హై కాన్ఫిగరేషన్ ప్రాసెసర్ ఇది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, లేదంటే స్టూడెంట్స్ కానీ, లేదంటే అదర్ ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవడం కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఇది. సో ఇది వచ్చేసి i3 ప్రాసెసర్ 12th జనరేషన్ ల్యాప్టాప్. అండ్ ఇది వచ్చేసి మీకు ప్రీ బిల్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. అండ్ ఆల్సో 8GB DDR4 ర్యామ్ చాలా పవర్ఫుల్ కాన్ఫిగరేషన్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 512GB SSD హార్డ్ డిస్క్ అండి. సో SSD హార్డ్ డిస్క్ అంటే మీకు బూటింగ్కి చాలా స్పీడ్ ఉంటుందండి. బూటింగ్ టైం ఎక్కువ తీసుకోదు. సో మీకు మీ ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇవి ఫీచర్స్ అండి. ఇవే కాకుండా మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది ఈ ల్యాప్టాప్. సో ఇది బెస్ట్ ల్యాప్టాప్ అండి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఎనీథింగ్ యూజ్ అవుతుంది. సో ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 52,990 అండి. బట్ ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి 31,990 రూపాయలండి. సో మంచి డీల్ ఉందండి ప్రజెంట్. మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. మీకు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. కాకుండా మీకు HDFC కార్డు నుండి ఈఎంఐ ఆప్షన్లోకి వెళ్తే ఇంకా 1,750 రూపీస్ మీకు ఇంకా డిస్కౌంట్ లభిస్తుందండి. అండ్ ఆల్సో దీని మీద ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. సపోజ్ మీరు ఏదైనా పాత ల్యాప్టాప్ ఇస్తే అప్ టు 25,000 వరకు మీకు ఎక్స్చేంజ్ దొరికే అవకాశం ఉంది. బట్ మ్యాక్సిమం 25,000 అంటే ఎవరు, బట్ ఎంతో కొంత మీ ల్యాప్టాప్ని బట్టి, మీ ఓల్డ్ ల్యాప్టాప్ మీరు ఏదైతే ఎక్స్చేంజ్కి ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు 10,000 కానీ 5,000 కానీ డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ల్యాప్టాప్ తీసుకునేటట్టయితే ఇది చెక్ చేయండి. అండ్ దీని నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అండి. ఇది కూడా బెస్ట్ ల్యాప్టాప్ అండి. ఇది కూడా జనరేషన్ 12 i3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా 8GB ర్యామ్, 512GB SSD హార్డ్ డిస్క్, అండ్ ఆల్సో HD డిస్ప్లే, అండ్ ప్రీబిల్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుందండి. సో ఇది కూడా నెక్స్ట్ ఆప్షన్గా మీరు చూసుకోవచ్చు. ఇది కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్కి ఉపయోగించవచ్చు. నేను ఎందుకంటే ఇవన్నీ చెబుతున్నాను, i3 ప్రాసెసర్ ఉందంటే i3 ప్రాసెసర్ అంటే మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ప్రాసెసర్ అండి. సో మీరు మంచిగా ఎనీథింగ్ వర్క్కి, మీరు ఆఫీస్ వర్క్ కానీ, లేదంటే ఏమైనా ప్రోగ్రామింగ్ కానీ, కోడింగ్ కానీ, దేనికని యూజ్ చేయొచ్చండి. ఈ ఎంఆర్పి వచ్చేసి 58,990 ఉందండి. బట్ మనకి ఎంఆర్పి ఎందుకు, ఆఫర్ ప్రైస్ కావాలి. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి 34,990 ఉందండి. సో ఇది కూడా మంచి బెస్ట్ డీల్ అండి. ఇంకా దీంతో పాటు మీకు HDFC క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే HDFC క్రెడిట్ కార్డులో ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకా 1,750 వరకు డిస్కౌంట్ వస్తుందండి. సో అండ్ ఆల్సో దీనికి కూడా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కాబట్టి, సో మీరు ఏదైనా పాత ల్యాప్టాప్ని మీరు ఎక్స్చేంజ్ ఇస్తే మీకు అప్ టు 20,000 వరకు మీకు వస్తుంది. సో అంతవరకు కాబట్టి ఎంతో కొంత వస్తుంది. మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉంది, అది యూజ్ చేయకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకోండి, ఇంకా మీకు చాలా బెస్ట్ డీల్లో వస్తుంది. సో ఇంకొంచెం తక్కువలోకి వెళ్తే జిబ్రానిక్స్ ప్రో సిరీస్లో ఉందండి ల్యాప్టాప్. జిబ్రానిక్ ప్రో సిరీస్లో మీకు సేమ్ అండి i3 ప్రాసెసర్ వస్తుంది, ప్లస్ మీకు 8GB ర్యామ్ వస్తుంది, 512GB SSD హార్డ్ డిస్క్ వస్తుంది, విండోస్ 11 ప్రీబిల్ట్ వస్తుంది. ఆల్సో మీకు IPS 180 degrees డిస్ప్లే అండ్ డాల్బీ అట్మాస్. చాలా మంచిగా ఉందండి. ఇది వచ్చి చాలా తక్కువ రేట్ అండి. యాక్చువల్గా వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 50,990 అండి. బట్ మనకి ఎంఆర్పి ఎందుకు, మనకు కావాల్సిన ఆఫర్ ప్రైస్ వచ్చేసి
25,990 అండి. బెస్ట్ డీల్ అండి. మీకు 25,000 అరౌండ్లో ఇంతకన్నా మంచి ల్యాప్టాప్ దొరకదండి. అండ్ ఆల్సో దీనికి కూడా మీకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ చేసుకుంటే 1750 వరకు ఇంకా డిస్కౌంట్ వస్తుందండి. అండ్ ఆల్సో దీనికి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి. సో మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ ఇచ్చి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. దీని తర్వాత ఇంకొక ల్యాప్టాప్ ఉందండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ముందు 3 చెప్పినవి అన్ని వచ్చేసి i3 ప్రాసెసర్, ఇంటెల్ i3 ప్రాసెసర్. ఇది వచ్చేసి AMD రేజన్ సిరీస్ ల్యాప్టాప్ అండి. ఇది కూడా మంచి ప్రాసెసర్ అండి. సేమ్ లైక్ i3 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది ఏసర్ ఆస్పెర్ లైట్ అండి. ఇది AMD రేజర్ ల్యాప్టాప్. ఇది కూడా సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ అండి. ఓన్లీ ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది, కాన్ఫిగరేషన్ వచ్చి సేమ్ ఉంటుంది. అంటే 8GB DDR4 ర్యామ్ అండ్ 512 SSD హార్డ్ డిస్క్ అండ్ మీకు ప్రీబిల్ట్ విండోస్ 11 వస్తుంది అండ్ ప్రీబిల్ట్ MS ఆఫీస్ వస్తుంది అండ్ HD డిస్ప్లే అండి. ఇది వచ్చేసి MRP వచ్చేసి 47,990 ఉందండి. బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 28,990. సో ఇది కూడా మంచి బెస్ట్ ల్యాప్టాప్ అండి. అండర్ 30,000లో చూసుకుంటే యాక్చువల్గా i3 ప్రాసెసర్, ఇంటెల్ ప్రాసెసర్ కాకుండా AMD ప్రాసెసర్ లైక్ చేసే వాళ్ళకి ఇది మంచి బెస్ట్ డీల్ అండి. 28,990లో వస్తుందండి. దీనికి కూడా HDFC కార్డ్ ఆఫర్ ఉందండి. HDFC క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే అప్ టు 1750 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో అప్ టు 1750 అంటే 28,990 నుంచి 1750 తీసేస్తే మీకు అరౌండ్ 26,500 అలా వచ్చేస్తుందండి. సో బెస్ట్ డీల్ అండి ఇది. సో ఇవి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న డీల్స్ అండి. అమెజాన్లో తీసుకోవచ్చు మీరు. ఇవన్నీ మీకు కావాలంటే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నాకు కొంత బెనిఫిట్ ఉంటుంది నా లింక్తో మీరు పర్చేజ్ చేస్తే. సో ఇవన్నీ మీకు టుడే బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 30,000. మొత్తం 4 ల్యాప్టాప్స్ చెప్పారు కదండి. 3 వచ్చేసి ఇంటెల్ i3 ప్రాసెసర్, ఒకటి వచ్చేసి AMD రైజన్ ప్రాసెసర్. ఇదండి ల్యాప్టాప్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. thumbnail చూసే ఉంటారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి 16 రకాల పురుగుల్ని గవర్నమెంట్ తినొచ్చని చెప్పి పర్మిషన్ ఇచ్చిందండి. భయపడుతున్నారా? ఇది వచ్చేసి ఎక్కడ కాదులేండి, ఇది వచ్చేసి సింగపూర్లో గవర్నమెంట్ అఫీషియల్గా 16 రకాల పురుగుల్ని అఫీషియల్గా తినొచ్చని చెప్పి అనుమతి ఇచ్చింది. 16 రకాల పురుగులు అంటే మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ పురుగులు ఉంటాయి చూడండి, ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నీ కలిపి మొత్తం 16 రకాల పురుగులు తినడానికి అనుమతి ఇచ్చింది. అక్కడ రెస్టారెంట్ ఓనర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు దీని గురించి. మేబీ తక్కువ రేటుకు దొరుకుతాయేమో, అందుకోసమే చాలా ఆనందంగా ఉన్నారంట వాళ్ళు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, అందుకే మీతో షేర్ చేశాను. ఒకవేళ ఇండియాలో సేమ్ ఇలా తీసుకొస్తే ఆ ఊహే కొంచెం కంపరంగా ఉంది. బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.